చాలా కాలంగా మనం ఏమి చెయ్యకూడదో మీతో పంచుకుంటున్నాను. పోయిన వారం సాక్ష్యాన్ని పాడు చేసుకోకండి. అంతకు ముందు వారం నిందించకండి, ద్వేషించకండి, పగపట్టకండి. అంతకుముందు దాచిపెట్టకండి, మోసగించకండి, దొంగతనం చేయకండి, అబద్ధం ఆడకండి, అనుమానించకండి, చింతించకండి. ఏమేమి మనం చేయకూడదో వాటన్నిటినీ చక్కగా ధ్యానిస్తూ వస్తున్నాం. మరి ఈరోజు అందించే సందేశం ఏంటో తెలుసా? వెనక్కి తిరిగి చూడకండి, వెనక్కి తిరగకండి. డోంట్ టర్న్ బ్యాక్. వెనకకు తిరగొద్దు. మన వెనుక జీవితము మంచిది కాదు. మనం విడిచి వచ్చిన జీవితము సరైంది కాదా? మన గతము మంచిదంటారా, చెడ్డదంటారా? సాక్ష్యాలు మనం చూశాంగా. నా గతము మంచిది కాదు, గతంలో నేను మంచివాణ్ణి కాదు, గతంలో నేను చేసిన పనులు మంచి పనులు కావు. ఆ సహోదరుడు అంటున్నాడు, గతంలో నేను చూసిన దృశ్యాలు మంచి దృశ్యాలు కావు. బూతు సినిమాలు చూశాను గతంలో, భయంకరంగా తాగాను గతంలో, సిగరెట్లు కాలుస్తూ శరీరాన్ని పాడు చేసుకున్నాను గతంలో, స్నేహితులతో తిరిగి నన్ను నేను పాడు చేసుకున్నాను గతంలో. ఎస్, మన గతము మంచిది కాదు. మంచిది కాదు కాబట్టే దానిని విడిచిపెట్టి వచ్చేసాం. ఆ గతము పాపిష్టి గతము గనుక, అపవిత్రమైన కార్యములతో నిండిపోయింది గనుక, సుఖం లేకుండా, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, ఆరోగ్యం లేకుండా, ఆనందం లేకుండా ఆ గతము మన జీవితంతో ఆటలాడుకుంది గనుక ఆ పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టాం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చేయి పట్టుకున్నాం. ఆయన అడుగుల్లో అడుగు వేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. అటువంటి సమయంలో ఒక హెచ్చరిక పొందుకుంటున్నాం. ఏమిటి అంటే, వెనక్కి తిరగకండి, వెనుకంజ వేయకండి, వెనక్కి తిరిగి చూడకండి. యెషయా గ్రంథము 43:18. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకోకండి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకండి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకండి. గతంలో జరిగినటువంటి కార్యాలు, చేసినటువంటి పాపిష్టి పనులు, కలిగి ఉన్నటువంటి పాపిష్టి స్నేహాలు, చేసిన మోసాలు, వేసిన వేషాలు జ్ఞాపకం చేసుకోకండి. వాటి గురించి తలంచకండి, వాటి గురించి ఆలోచించకండి. మునుపటి సంగతులు జ్ఞాపకం చేసుకోకండి, పూర్వకాలపు సంగతులను అసలు తలంపుల్లో కూడా రానివ్వకండి. ఎందుకని? ఎవడైనను యేసుక్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. పాతవి గతించినాయి. పాత జీవితాన్ని మనం వదిలిపెట్టేశాం, సమాధి చేసేసాం. ఇక వెనక్కి తిరిగి చూడడానికి వీల్లేదు. మనము ఇప్పుడు ప్రభువులో ఒక నూతన సృష్టి. ప్రభువులో నువ్వు ఒక నూతన వ్యక్తివి. పాత వ్యక్తిగా మరలా జీవించడానికి వీల్లేదు, వెనక్కి తిరిగి చూడడానికి వీల్లేదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆదికాండము 19:26. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. లోతు భార్య వెనక్కి తిరిగి చూచి నాశనం అయిపోయింది. వెనక్కి తిరిగి చూస్తే నాశనం, ముందుకే సాగితే గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం. మనలో కొంతమంది ఏ పాపాన్నైతే విడిచిపెట్టారో, ఏ అలవాటునైతే విడిచిపెట్టారో, ఏ పాపిష్టి సంపాదననైతే విడిచిపెట్టారో, ఏ పాపిష్టి సంబంధాన్నైతే విడిచిపెట్టారో, ఏ పాపిష్టి స్థలాన్నైతే, ప్రాంతాన్నైతే విడిచిపెట్టారో, మరలా ఎందుకో దాని గురించి ఆలోచిస్తున్నారు, మరలా ఎందుకో దాని గురించే తలస్తున్నారు, మరలా ఎందుకో ఆ వైపుకే వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు. సైతాను శోధనకు
కొంతమంది లొంగిపోతున్నారు. ఏమిటి నిన్ను ఇంకా వెనక్కి లాగేది? ఏమిటి విడిచి వచ్చినటువంటి పాపం జోలికి నిన్ను ఆకర్షిస్తుంది? ఏమిటి? ఆనాడు లోతు భార్య వెనక్కి చూసింది. ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది, నశించిపోయింది. వెనక్కి తిరిగి చూస్తే సహోదరి, సహోదరుడా, నువ్వు నాశనం అయిపోతావు, నశించిపోతావు. వెనక్కి తిరిగి చూస్తే నరకానికి పోతావు. అలా వెనక్కి తిరిగి చూడకుండా ముందుకే సాగాలి దేవుడు ఆశిస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనము చదువుదామండి. అయితే వారు వినకపోయిరి, చెవి యొగ్గకుండిరి, ముందుకు సాగక వెనుక తీయుచు తమ ఆలోచనలను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచూ వచ్చిరి. మీ పితరులు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుక తీయుచు వచ్చిన వారే. నేను అనుదినము పెందలకడనే లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచూ వచ్చి తిని, వారు నా మాట వినకయున్నారు, చెవి యొగ్గక ఉన్నారు, తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకొనుచున్నారు. వారు తమ పితరులందరికంటే మరే దుష్టులైరి. మీరు నా మాట వింటం లేదు, నా మాట పట్టించుకోవటం లేదు. మొదటి నుంచి మీకున్న జబ్బు వెనక్కి తిరిగి చూడడం, వెనకకు వెళ్ళిపోవడం. పెందలకడనే లేచి నా ప్రవక్తలను సిద్ధపరిచి మీకు ఎంత హెచ్చరిక చేసినా, ఎంత బుద్ధి చెప్పినా పట్టించుకోవటంలా. ఫలితము మీరు మీ పితరుల కంటే, మిగిలిన వారి కంటే మరింత దుష్టులుగా తయారవుతున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి, సహోదరుడా, వెనక్కి తిరిగి చూడడము నీ దుష్టత్వాన్ని తెలియచేస్తుంది. విడిచిపెట్టిన పాపములను మరలా తవ్వటము నీ పాపిష్టి స్థితిని మరలా నువ్వు బయట పెట్టుకోవడమే అవుతుంది. ఉన్నారా మన మధ్య? ఒక అడుగు ముందుకు వేస్తావు, 2 అడుగులు వెనక్కి వేస్తావు, 2 అడుగులు ముందుకు వేస్తావు, 5 అడుగులు వెనక్కి వేస్తావు. వాస్తవంగా నువ్వు ముందుకెళ్తున్నావు, కానీ జాగ్రత్తగా పరిశీలన చేస్తే నువ్వు వెనక్కి వెళ్తున్నావు. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం నీ ఆత్మీయత పాడైపోయింది. గతములో ఉన్నదానికంటే ఈరోజు నీ ఆత్మీయత పాడైపోయింది. అలా ఒకవేళ నువ్వు పాడైపోతున్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? లోతు భార్య జ్ఞాపకం చేసుకో. వెనుకంజ వేసి వెనక్కి తిరిగి చూసి, అయ్యో ప్రాణం పోగొట్టుకుందే, వద్దు అంటున్నా పట్టించుకోకుండా వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభమై నాశనం అయిపోయిందే. జ్ఞాపకం చేసుకోండి, వెనక్కి తిరిగి చూసేవాళ్ళు నష్టపోతారు. వెనక్కి తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు నాశనం అయిపోతారు. నాగట్టి మీద చెయ్యి వేసి వెనక్కి తిరిగి చూసే ఏ ఒక్కడు కూడా నాకు పాత్రుడు కాదో. నువ్వు దేవునికి ఇష్టునిగా జీవించాలంటే వెనక్కి తిరిగి చూడడానికి వీల్లేదు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసు వైపే నువ్వు చూస్తూ ముందుకు సాగాలి, కానీ వెనక్కి చూడడానికి మాత్రం వీలు లేదు. ఈరోజు దేవుడు మరొక్కసారి మనల్ని హెచ్చరిస్తున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. ఒకప్పుడు నీ మాట తీరు బాగుండేది కాదు, కానీ ఆ తర్వాత నీ మాట తీరును మార్చుకున్నావు. మార్పు వచ్చింది అని అనుకునే లోపటే మరలా మొదలు పెట్టేశావు. ఏమిటి? పాత వాగుడు, పాత మాట తీరు, పాత గొడవ పడే తత్వం మళ్ళీ మొదలైపోయింది. ఎందుకని మరలా నీ మాట తీరు మారిపోయింది? ఎందుకని మరలా నీ ప్రవర్తనలో మార్పు వచ్చేసింది? మంచివాడిగా తయారయ్యావు, ఆత్మీయుడిగా తయారయ్యావు, అందరితో సఖ్యత సమాధానం కలిగి జీవించేవాడిగా తయారయ్యావు. మరలా నీ బ్రతుకులో కొట్లాట్లు మొదలైనవి, గొడవలు మొదలైనవి, కొట్లాట్లు మొదలైనవి. ఎందుకని? డబ్బును ఇంతకు ముందు ఎలా పడితే అలా ఖర్చు చేసేసేవాడివి, కానీ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నీలో ఎంతో మార్పు వచ్చింది. వృధాగా దేన్ని ఖర్చు చేయటల్లా బహు జాగ్రత్తగా జీవించడం మొదలు పెట్టావు. కానీ ఏమైందో? మరలా ఇష్టానుసారంగా డబ్బు ఖర్చు పెట్టేస్తున్నావు. ఎందుకు ఈ మార్పు వచ్చింది? ఒకప్పుడు అమ్మాయిల పిచ్చి గలవాడివి, అబ్బాయిలు కూడా తిరిగిందానివి. ఇది పాపిష్టి జీవితము అని చెప్పి వారితో ఉన్న సంబంధాలను
కట్ చేసేసుకున్నాం, వదిలిపెట్టేశాం, బాగుంది. మరలా ఇప్పుడు కొత్త స్నేహాలు మొదలు పెట్టావు, మరలా ఇప్పుడు కొత్త పరిచయాల కోసం ప్రాకులాడుతున్నావు, మరలా ఇప్పుడు కొత్త వారి పేర్లు నీ సెల్ ఫోన్లో ఇప్పుడు కాంటాక్ట్స్లో చేర్చుకున్నావు, చాటింగ్లు మొదలు పెట్టావు, డేటింగ్లు మొదలు పెట్టావు, ఫ్రెండ్షిప్లు మొదలు పెట్టావు. ఆ పాపిష్టి ఫ్రెండ్షిప్లేగా, ఆ పాపిష్టి స్నేహాలు, పరిచయాలు, బంధాలేగా ఒకప్పుడు నిన్ను, నీ జీవితాన్ని, నీ డబ్బును, నీ శరీరాన్ని నాశనం చేసింది. మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేస్తున్నావు? ఆ పాపిష్టి త్రాగుడు, ఆ పాపిష్టి తిరుగుడు, ఆ పాపిష్టి బూతు సినిమాలు నీ కళ్ళను అపవిత్రం చేసినాయి, నీ ఒంటిని అపవిత్రం చేసినాయి. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, నువ్వు క్షమాపణ కోరినప్పుడు ప్రభు కనికరించి నిన్ను క్షమించాడు. క్షమించబడిన నీవు మరలా ఎందుకు మొదలు పెట్టావు? మరలా ఎందుకు బూతు సినిమాలు చూస్తున్నావు? మరలా ఎందుకు త్రాగకూడని వాటిని త్రాగుతున్నావు, తాకకూడని వాటిని తాకుతున్నావు? ఏమైంది నీకు? వెనక్కి తిరిగి చూస్తున్నావు. కుక్క తన వాంతికి వెళ్తుంది, తెలుసా మీకు? కుక్క చూడండి, అదొక జబ్బు దానికి. ఈరోజు ఉదయం కడుపు నిండా భోజనం పెట్టండి, సాయంత్రం అయ్యేసరికి దాని ప్లేటు మీరు ముట్టుకోండి, అయ్యో తోక తెగ ఊపేస్తూ ఉంటుంది, హడావిడి చేసేస్తూ ఉంటుంది, గొలుసు తెంపేసుకొని మీ మీద పడిపోయేలాగా విజృంభించేస్తూ ఉంటుంది. దాన్ని ఎవరైనా చూస్తే ఏమనిపిస్తుంది తెలుసా? ఏం బ్రదర్, 1 వీక్ నుంచి దీనికి అన్నం పెట్టలేదా? వాళ్ళే పొద్దున్నే పెట్టా. మరి పొద్దున్నే పెడితే అదేమిటి అంతగా గొలుసు తెంచేసుకునే అంతగా తాపత్రయపడుతుంది ఏమిటి? అంతే కుక్క తీరు, అంతే. ఎంత తాపత్రయమో! ఎప్పుడో పూర్వము భోజనం చేసినట్టుగా ఆ ప్లేట్ ముందు పెట్టండి, గబగబా 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 తినేస్తుంది. ఎంతుంటే అంత తినేస్తాయి. ఒక్క ప్లేట్ మీరు ఎప్పుడైనా చూసారా? అది కడిగిన ప్లేట్ లాగే ఉంటుంది. దానికి అన్నం పెట్టండి, ఆ ప్లేట్ తర్వాత చూడండి, కడిగిన ప్లేట్ లాగే ఉంటుంది. డౌట్ వస్తే కడిగానా లేదా ఆ విధంగా తినేస్తాయి. ఏమైద్దో ఏమో కానీ ఆ తర్వాత కక్కేసుకుంటుంది, అక్కడే కక్కేసుకుంటుంది. ఆ తర్వాత సంగతి చెప్తే మీరు వింటారా? కక్కిన తర్వాత కాసేపు ఆగి కక్కిన దాన్ని మళ్ళీ తింటది. అడుగుతున్నా, కుక్క వాంతి చేసుకొని కాసేపు అయిన తర్వాత కక్కిన దాన్ని మళ్ళీ తింటుందండి. అది అద్భుతమైన దృశ్యం అంటారా, దరిద్రమైన దృశ్యం అంటారా? బహు అసహ్యంగా ఉంటుంది. కుక్క తాను కక్కిన వాంతిని తింటేనే అసహ్యమైతే, నువ్వు ఏ పాపాన్నైతే కక్కేశావో, ఏ పాపమునైతే విసర్జించావో, ఏ అలవాటునైతే విసర్జించావో, ఏ దుష్కార్యానైతే విసర్జించావో, ఏ పాపిష్టి స్నేహానైతే, బంధానైతే తెంచేసుకున్నావో, మరలా దాన్ని నువ్వు స్టార్ట్ చేసినప్పుడు దేవునికి కూడా అంతే అసహ్యంగా ఉంటుంది. మళ్ళీ మొదలుపెట్టాడు. మళ్ళీ మొదలుపెట్టింది. కుక్క తన వాంతికి తిరిగినట్టుగా విడిచిపెట్టినటువంటి పాపాన్ని మరలా చేసే ప్రతి ఒక్కడు దేవుని దృష్టిలో అసహ్యమైన కార్యాన్ని చేస్తున్నాడు. దేవునికి బహు వేదనను పుట్టించే వ్యక్తిగా జీవిస్తుంది. అడుగుతున్నాను సహోదరి సహోదరుడా, ఈ వారంలో దేవుని దృష్టిలో అసహ్యమైన వాటిని ఏమైనా చేశావా? అసహ్యమైన వాటిని నీ శరీరంలో, నీ జీవితంలో జరగనిచ్చావా? అయితే నువ్వు లోతు భార్య వెళ్ళిన మార్గంలో వెళ్తున్నావు. లోతు భార్య వెళ్ళిన మార్గము అదే మంచిది కాదు. నాశనము చేసే మార్గము, నష్టాన్ని తెచ్చే మార్గము. ఈ అంచె దినాల్లో సహోదరి సహోదరుడా, ఒకసారి రక్షించబడిన తరువాత నువ్వు వెనక్కి వెళ్ళడానికి వీల్లేదు. కాబట్టి అంచె దినాల్లో ఉన్న మనము ఎలా బతకాలో దేవుడు హెచ్చరిక చేస్తూ లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడుగా. అసలు ఏం జరిగింది? ఎందుకు లోతు భార్యని జ్ఞాపకం చేసుకోవాలి? రండి, ఆదికాండము 13వ అధ్యాయం 7వ వచనం నుంచి. అప్పుడు అబ్రాహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజ్జీయులు ఆ దేశములో కాపురముండిరి. కాబట్టి అబ్రాహాము, మనము బంధువులము గనుక నాకును నీకును, నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహము ఉండకూడదు.
అబ్రహాముకు లోతుకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి? అబ్రహాముకు 2 సహోదరులు, వారిలో ఒకడు చనిపోయాడు. ఎవరైతే చనిపోయారో చనిపోయిన ఆయన కుమారుడు లోతు, అంటే అబ్రహాము యొక్క సహోదరుని కుమారుడు. అనగా లోతు కుమారుని వరుస. అబ్రహాము లోతుకు పెదనాన్న. జాగ్రత్తగా వినండి. తండ్రి చనిపోయిన తర్వాత అబ్రహామే లోతుకు తండ్రిగా ఉండి ఎంతో కొంత బాధ్యత వహించాడు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముతో పాటు ఉన్నటువంటి లోతు కూడా అబ్రహాముతో బయలుదేరి వచ్చేశాడు. ఈ ఆత్మీయ యాత్రలో అబ్రహాము ఆస్తిపాస్తులు సమకూర్చుకున్నాడు. అబ్రహామును వెంబడించిన అబ్రహాము కుమారుని వరుస అయినటువంటి లోతు కూడా ఎంతో కొంత ఆస్తిపాస్తులు కూడగట్టుకున్నాడు. ఆస్తులు పెరిగేసరికి పనివాళ్ళు కూడా పెరిగారు. అబ్రహాము పనివాళ్లకు లోతు పనివాళ్లకు మధ్య కలహం వచ్చింది, గొడవ అయింది. ఆ గొడవ గురించి అబ్రహాముకు తెలిసింది. అబ్రహాము ఆత్మీయతలో పెద్దవాడు, పరిపక్వత కలవాడు. పెద్దవాడు గనుక చిన్నవాడైనటువంటి లోతును పిలిపించి ఓ చక్కని మాట అంటున్నాడు. ఏమని? 8వ వచనము. కాబట్టి అబ్రాము, మనము బంధువులము గనుక నాకు నీకును నీ పశువుల కాపర్లకు నా పశువుల కాపర్లకు మధ్య ఏముండకూడదు? గొడవలు ఉండకూడదు. మనం బంధువులం గనుక గొడవలు ఉండకూడదు. మంచి మాట. ఆత్మీయ జీవితంలో దేవునికి బహు దగ్గరగా జీవించే వాళ్ళు గొడవలకు పోరు, కలహాలకు దిగరు. ఒక మనిషికి దేవునితో సత్సంబంధం ఉన్నట్లయితే ఆ మనిషి సాధారణంగా చుట్టూ ఉన్న వారితో సమాధానం కలిగి ఉంటాడు. ఒక మనిషికి దేవునికి మధ్య సరైన సంబంధం లేకపోతే ఆ మనిషికి తన చుట్టూ ఉన్న వారితో కూడా సరైన సంబంధము ఉండదు. నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేకపోతే నువ్వు మనుషుల ఎదుట కూడా సరిగా ఉండలేవు. నువ్వు దేవునితో సత్సంబంధము కలిగి మంచి ఆత్మీయ సహవాసము కలిగి సమాధానంతో జీవిస్తున్నట్లయితే నీ చుట్టూ ఉన్న వారితో కూడా నువ్వు సత్సంబంధం కలిగి ఉంటావు, సమాధానం కలిగి ఉంటావు. సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. అనగా దేవునితో సత్సంబంధం కలిగిన వాళ్ళు ఏం కలిగి ఉంటారు? సమాధానం కలిగి ఉంటారు. అబ్రహాం ఏం కోరుకుంటున్నాడు? సమాధానం కోరుకుంటున్నాడు. మన మధ్య గొడవలు ఉండకూడదు. బంధువులము మనం, బంధువుల మధ్య గొడవలు ఉండకూడదు. ఉన్నారా ఈరోజు? నీకు నీ బంధువులకు గొడవ ఉందా? నీకు నీ చెల్లికి, నీకు నీ తమ్మునితో గొడవ ఉందా? ఎస్. ఎంతమంది అన్నదమ్ముల మధ్య గొడవలు లేవు? ఎంతమంది అక్క చెల్లెల మధ్య గొడవలు లేవు? ఎంతమంది భార్య భర్తల మధ్య గొడవలు లేవు? ఎంతమంది అత్త కోడళ్ళ మధ్య గొడవలు లేవు? ఎంతమంది మామ అల్లుళ్ళ మధ్య గొడవలు లేవు? ఎంతమంది బంధువుల మధ్య గొడవలు లేవు? ఎంతమంది తల్లికి తండ్రికి బిడ్డలకు పడదు? ఆ మధ్య ఒక తల్లి వచ్చి అంటుంది, అయ్యా నా కొడుకు నా మీద కోర్టులో కేసేశాడయ్యా. ఏంటంట? నా కొడుకు నా మీద కోర్టులో కేసు వేశాడయ్యా. మరొక సందర్భంలో ఒక అబ్బాయి వచ్చి, అయ్యా మీరన్నా చెప్తే బాగుంటుంది. ఎవరు చెప్పాలి? మా మమ్మీకి చెప్పండి. ఎందుకు? నా మీద కేసేసిందయ్యా. కొడుకు వచ్చి ఏడుస్తున్నాడు, నా తల్లి నా మీద కేసు పెట్టింది, పోలీస్ కేసు పెట్టింది. తల్లి వచ్చి ఏడుస్తుంది, నా కొడుకు నా మీద కోర్టులో కేసు వేశాడు. అయ్యయ్యో, ఈరోజు ఇంటిలో ఉన్న కడుపు తెంచుకొని పుట్టిన పిల్లలే తల్లిదండ్రులకు వ్యతిరేకంగా కోర్టు కేసులు పెడుతున్నారే, పోలీస్ స్టేషన్లకు వెళ్తున్నారే. భర్త మీదకు భార్య వెళ్తుంది, భార్య మీదకు భర్త వెళ్తున్నారు. అన్న మీదకి తమ్ముడు, తమ్ముడి మీదకి అన్న, అక్క మీదకి చెల్లి, చెల్లి మీదకి అక్క. ఎక్కడికి వెళ్తున్నారు? పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు. సహోదరుడు, భలే మాట అండి. ఉదరుడు అంటే తల్లి గర్భమును సగం పంచుకొని పుట్టాడు. అంటే సగం, ఉదరము అంటే ఇది. ఉదరుడు అంటే తల్లి గర్భాన్ని పంచుకొని పుట్టినవాడు. అద్భుతమైనటువంటి భావం. కానీ లాభం ఏమిటి? ఈ తల్లి గర్భమును పంచుకున్నప్పుడు గొడవలు లేవు, కానీ ఆస్తులు పంచుకున్నప్పుడే గొడవలు, కొట్లాట్లు, కోర్టు కేసులు. ఉన్నారా మన మధ్య? నీ రక్త సంబంధులతోనే నువ్వు గొడవ పడుతున్నావు, గొడవలకు దిగుతున్నావు. నీ ఇంటిలోనే
నెమ్మది లేకుండా చేసుకుంటున్నావు, కలహాలకు దిగుతున్నావు, కొట్లాటకు దిగుతున్నావు. బైబిల్ సెలవిస్తుంది అలా ఉండడానికి వీల్లేదు. అబ్రహాం ఆత్మీయతలో పరిపక్వత కలవాడు గనుక, దేవునితో సత్సంబంధం ఏర్పరచుకున్నాడు గనుక 12వ అధ్యాయంలో మనం చూస్తాం, అబ్రహాము తొందరపడి దేవుని పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకు వెళ్ళాడు. ఒక అబద్ధం మీద ఆధారపడి బ్రతకాలని ఆశపడ్డాడు, కానీ తెలిసిపోయింది, తేలిపోయింది. అబద్ధం మీద ఆధారపడి బ్రతకలేను, ఒక్క దేవుని మీదే ఆధారపడితేనే నాకు భవిష్యత్తు ఉంటుంది తెలుసుకున్నాడు. తెలుసుకొని 13వ అధ్యాయంలో తిరిగి వెనక్కి వచ్చేశాడు. దేవుని సన్నిధికి వచ్చి బలిపీఠము కట్టి దేవునితో సమాధాన పడ్డాడు, సఖ్యతను కుదుర్చుకున్నాడు. ఎవరైతే దేవునితో సఖ్యత కలిగి సమాధానం కలిగి జీవిస్తారో వాళ్ళు తమ చుట్టూ ఉన్న వారితో కూడా సఖ్యత సమాధానం కలిగి జీవిస్తారు. ఎవరైతే దేవునితో సఖ్యత సమాధానం లేకుండా జీవిస్తారో మనుషులతో కూడా వారికి సఖ్యత సమాధానము ఉండదు. నీ సంగతి ఏమిటి? మనము బంధువులము గనుక కలహములు ఉండకూడదు.